అది నమస్కారం. నిన్న షుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ, ఆమె పేరు పార్వతి అనుకుంటా, ఆమె వచ్చి నా బిడ్డ విషయంలో రాజకీయం చేసి మన పవన్ కళ్యాణ్ రాజకీయ లబ్ధి పొంది ఈరోజు అధికారంలోకి వచ్చాక మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటూ మాట్లాడిన విధానం చూసి చాలా అంటే చాలా బాధేసిందండి. షుగాలి ప్రీతి కేసుని హైలైట్ చేసి ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి పరిహారం వచ్చేలా చేసినాడు పవన్ కళ్యాణ్. అటువంటి మనిషిని ఈరోజు ఆమె అన్నటువంటి మాటలు ఏ జగన్మోహన్ రెడ్డి సిబిఐకి అప్పచెప్తున్నామన్నాడో తీరా సిబిఐని అడిగితే మా దగ్గరకు అసలు ఏమీ రాలేదని వాళ్ళే చెప్పారు. కేవలం కోర్టులు చెప్పాయి కాబట్టి ప్రభుత్వం కొంత పరిహారం ఇప్పించాడు. ఆయన జేబులో రూపాయి ఇవ్వాల. ఆ పరిహారం కూడా పవన్ కళ్యాణ్ ప్రెజర్ పెడతాం వల్ల వచ్చింది. ఆ విషయం అందరికీ తెలుసు. బట్ షుగాలి ప్రీతి తల్లికి తెలియదా? తెలుసు. కానీ జగన్ ట్రాప్లో పడిందో మరి ఒక ట్రాన్స్ఫర్ నాకు అర్థం కావట్లా. చాలా అంటే చాలా బాధేసింది. బట్ ఎవరు చెప్తే కరెక్ట్ అన్నప్పుడు అభిప్రాయన ఎవరు అతను కమెడియన్, అతను చెప్పిన వీడియో దొరికింది నాకు, అది యాడ్ చేస్తా చూడండి. ఇంకెప్పుడు కూడా మనకు సాయం చేసిన వాడిని, ఆపదలో ఉన్నప్పుడు అండగా ఉన్నటువంటి వాడిని తప్పుగా మాట్లాడకండి. ఎవరో ఏదో చెప్తే వారి మీద నిందలు వేయకండి. పాపం అది. పాలు పోసిన వ్యక్తిని కాటేసే మనస్తత్వం మీకు ఎలా వచ్చిందనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒక్కసారి దయించి మీరు పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఈ ఇష్యూని మీరు కోరుకున్న విధంగా ఎవరైనా నిజంగా న్యాయం చేయగలిగితే, నా జీవితంలో జనసేన గురించి మాట్లాడినమ్మా. షుగాలి ప్రీతి అమ్మగారిని నేను ఒకటే అడగదలుచుకున్నాను. అమ్మా, మీరు మీ పాప గురించి ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. కనీసం ఏ గవర్నమెంట్ అయినా దాని గురించి ఎప్పుడైనా స్పందించిందా అమ్మా? ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మీ ఇష్యూని రైజ్ చేశారో అప్పుడే షుగాలి ప్రీతికి ఇంత అన్యాయం జరిగిందని అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆ ఇష్యూని రైజ్ చేశారో అప్పుడే ఆ గవర్నమెంట్ స్పందించి మీ ఆయనకు ఒక ఉద్యోగం, మీకు కొంత భూమి ఇవ్వటం జరిగింది. ఆ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు రాకముందే మీకు అవన్నీ చేసుంటే ఆ గవర్నమెంట్కి మీ మీద ప్రేమ ఉన్నట్టు అమ్మా. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రైట్ చేయడం వల్ల అవన్నీ మీకు చేశారో అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ భయం ఉన్నట్టమ్మా. ఇంత చిన్న లాజిక్ మీరు ఎలా మిస్ అయ్యారు అనేది నాకు అర్థం కాలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారి ప్రోద్బలంతోనే అది సిబిఐ ఎంక్వైరీ దాకా వెళ్ళింది. ఛార్జ్ షీట్లో పేర్లు మార్చేసి సిబిఐ వాళ్ళకు కూడా అంతు చిక్కనటువంటి అలాంటి కేసు గురించి ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకెంతకాలం పోరాడతారమ్మా? మీరైనా ఆలోచించాలి. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఓట్ల కోసం ఈ ఇష్యూని వాడుకున్నారు. ఆ మాట నీకు ఎలా అనిపించిందమ్మా తల్లి? అసలు ఎవరికి అర్థం కాలేదు. ఓట్ల కోసం పవన్ కళ్యాణ్ గారిని ఇష్యూని వాడుకుంటున్నారా? అరే, తన నెలకి తనకు వస్తున్న జీతంలో ₹1 కూడా తీసుకోకుండా వస్తున్న ప్రతి రూపాయిని పిఠాపురంలో ఉన్న అనాథ పిల్లలకి పంపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఓట్ల కోసం ఒక ఇష్యూని వాడుకుంటారా? మీలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా ఉన్న మహిళా క్రికెటర్లందరికీ తన సొంత డబ్బులు ₹1 సహాయం చేసిన పవన్ కళ్యాణ్ గారు ఓట్ల కోసం ఒక ఇష్యూని వాడుకుంటారా? అరే, ఇంకా ఎన్నని చెప్పాలమ్మా? ఒక తిరగడానికి ఫ్యాను, వెలగడానికి బల్బు ఉండదని తెలియని మన్యం ప్రాంతంలో ఒక బల్బు, అలాగే వాళ్ళ జీవితాల్లో వెలుగునించి వాళ్ళకి నడవడానికి చెప్పులు, తిరగడానికి రోడ్లు వేయించిన పవన్ కళ్యాణ్ గారు ఒక ఇష్యూని ఓట్ల కోసం వాడుకుంటారా? అమ్మా, ఓట్ల కోసం ఇష్యూని వాడుకునే వాళ్ళు సంపాదించుకుంటారు కానీ ఇలా సహాయం చేయరమ్మా. మీరు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఆ మాట మీరు ఎందుకు అన్నారో తెలియదు. పాలు పోసిన వ్యక్తినే కాటేసే మనస్తత్వం మీకు ఎలా వచ్చిందనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒక్కసారి దయించి మీరు పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఈ ఇష్యూని మీరు కోరుకున్న విధంగా ఎవరైనా నిజంగా న్యాయం చేయగలిగితే, నా జీవితంలో జనసేన గురించి మాట్లాడినమ్మా.